హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్. ఈరోజుటి ఎపిసోడ్లో త్రూ అనే వర్డ్ మీనింగ్ అది ఎలా యూస్ చేస్తాం కాన్వర్సేషన్స్లో చూద్దాం. త్రూ అంటే తెలుగులో ఒకదాని గుండా లేదంటే ఒకరితో ఒకదానితో ఇలా మీనింగ్ వస్తుంది. ఇక కాన్వర్సేషన్స్ చూద్దాం. వీటిని మీరు బాగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. దినేష్ అంటున్నాడు, మేనేజర్ రూమ్ ఎక్కడుంది? మనోజ్, ఎడమవైపు ద్వారం గుండా వెళ్ళి మళ్ళీ లెఫ్ట్కి తిరగండి. దినేష్ ఇంగ్లీష్లో, వేర్ ఈస్ ద మేనేజర్స్ రూమ్ ప్లీజ్? మనోజ్, ప్లీజ్ పాస్ త్రూ ద డోర్ ఆన్ ద లెఫ్ట్ అండ్ దెన్ టర్న్ లెఫ్ట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ద్వారం గుండా అనడానికి త్రూ ద డోర్ అని వాడాం. ఇక ఈ సెంటెన్స్ చూడండి. ట్రైన్ సొరంగం గుండా వెళ్తున్నప్పుడు అంతా ఒక్కసారిగా చీకటి అయిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. యాజ్ ద ట్రైన్ వెంట్ త్రూ ద టన్నల్ ఇట్ బికేమ్ సడన్లీ డార్క్. అంటే ట్రైన్ టన్నల్ గుండా వెళ్తున్నప్పుడు ఇట్ వెంట్ త్రూ ద టన్నల్. ఈ త్రూ అనేదాన్ని మరికొన్ని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సురేష్, నిన్న నీ అభిమాన నటుడి ఆటోగ్రాఫ్ తీసుకున్నావా? రమేష్ అంటున్నాడు, జనంలో నుంచి తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. సురేష్, డిడ్ యూ గెట్ యువర్ ఫేవరెట్ హీరోస్ ఆటోగ్రాఫ్ ఎస్టర్డే? రమేష్, నో, ఇట్ వాజ్ ఇంపాసిబుల్ టు పుష్ మై వే త్రూ ద క్రౌడ్ టు గెట్ టు హిమ్. ఇక్కడ పుష్ మై వే త్రూ ద క్రౌడ్ అంటే జనం గుండా వెళ్ళడం అని అర్థం వచ్చింది. ఇక రెండవది, ఈ సూదిలో దారం ఎక్కించండి. ప్లీజ్ పాస్ ద థ్రెడ్ త్రూ ద ఐ ఆఫ్ ద నీడిల్. నీడిల్ గుండా అనేటప్పుడు పాస్ త్రూ ద ఐ ఆఫ్ ద నీడిల్. ఇక్కడ కూడా త్రూ అనే వాడడం జరిగింది. ఇక మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాం. రవి అంటున్నాడు, నాకు డబ్బు ఎప్పుడు వస్తుంది? మురళి దానికి సమాధానం, రేపు విష్ణు ద్వారా పంపిస్తాను. రవి, విష్ణుతో ఎందుకు, నువ్వు ఇవ్వు. మురళి, ఇప్పుడే ట్రైన్ దిగాను, చెన్నై నుంచి వచ్చాను. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ఈ కాన్వర్సేషన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. రవి అంటున్నాడు, వెన్ యామ్ ఐ గెట్టింగ్ ద మనీ? మురళి, టుమారో ఐ విల్ సెండ్ ఇట్ త్రూ విష్ణు. రవి దానికి, వై విష్ణు? యూ యువర్ సెల్ఫ్ గివ్ ఇట్ టు మీ. దానికి మురళి రిప్లై, ఐ హ్యావ్ గాట్ ఆఫ్ ద ట్రైన్ జస్ట్ నౌ ఫ్రమ్ చెన్నై. ఐ విల్ సెండ్ ఇట్ త్రూ విష్ణు. చూసాం కదా ఈ సెంటెన్సెస్లో త్రూని ఎలా యూస్ చేసామో. ఇప్పుడు మరికొన్ని సెంటెన్సెస్ని చూద్దాం. రవి, ప్రయాణం ఎలా అయింది? మురళి అంటున్నాడు, రాత్రంతా వానలోనే ప్రయాణంలో అంతా నిద్రపోయాను. నిద్ర లేచేసరికి ట్రైన్ తెనాలి దాటింది. ఇప్పుడు ఇంగ్లీష్లో కాన్వర్సేషన్ చూద్దాం. రవి, హౌ వాజ్ ద జర్నీ? మురళి, ది జర్నీ ది హోల్ నైట్ వాజ్ త్రూ రెయిన్. ఐ స్లెప్ట్ త్రూ ద జర్నీ. ద ట్రైన్ వాజ్ పాస్ట్ తెనాలి వెన్ ఐ గోట్ అప్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ది హోల్ నైట్ వాజ్ త్రూ రెయిన్. రాత్రి జర్నీ అంతా వర్షంతోనే గడిచింది. అంటే ఇక్కడ జర్నీ అంతా వర్షంతో అని అంటున్నప్పుడు ఇక్కడ త్రూ రెయిన్ అని వాడాం. మరలా ఐ స్లెప్ట్ త్రూ ద జర్నీ, ప్రయాణం అంతా నిద్రపోయాను అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ త్రూ యూసేజ్ ఎలా ఉందో మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇది ఒకసారి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. మరలా ఎపిసోడ్ని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇక ఇవాళ ఎపిసోడ్లో మనం చూడబోయే వొకాబులరీ ఫస్ట్ వన్
ఎల్యూజివ్ అంటే హార్డ్ టు గ్రాస్ప్ అంటే అంతు చిక్కని అని అర్థం వస్తుంది. రెండవది ఎంబెల్లిష్. ఎంబెల్లిష్ అంటే టు డెకరేట్ అంటే అలంకరించడం. ఎంబెల్లిష్ అంటే అలంకరించడం అని అర్థం వస్తుంది. మూడవది ఎంటాంగిల్ అంటే టు ఇన్వాల్వ్ ఇన్ ట్రబుల్ అంటే చిక్కుల్లో పెట్టడం అని అర్థం వస్తుంది. నాలుగవది ఎపిస్టాలరీ అంటే కంటైన్డ్ ఆర్ క్యారీడ్ ఆన్ ఇన్ లెటర్స్ అంటే నిరూప సంబంధమైన అని అర్థం వస్తుంది. ఐదవది ఎపిటాప్ అంటే బ్రీఫ్ స్టేట్మెంట్ ఆనరింగ్ ఏ డెడ్ పర్సన్ ఇన్స్క్రిప్షన్ అంటే రాతిలో చెక్కిన శ్లోకము అని అర్థం వస్తుంది. ఈరోజుటి వొకాబులరీని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక ఈరోజుటి ఎపిసోడ్లో ఇడియమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అంటే అబౌట్ టు కొలాప్స్ అంటే ముగిసిపోవడం. దీనికి ఎగ్జాంపుల్గా ఒక సెంటెన్స్, ఇన్ మెనీ సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ద సిస్టమ్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ ఈజ్ ఆన్ ఇట్స్ లాస్ట్ లెగ్స్ అంటే భారతదేశంలో చాలా చోట్ల బాల్య వివాహాలు అనేవి పూర్తిగా ముగిసిపోయాయి అని అర్థం వస్తుంది. ఇక రెండవది పాస్ట్ మాస్టర్ అంటే అన్ ఎక్స్పర్ట్ నిపుణుడు. దీనికి ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ పాస్ట్ మాస్టర్ ఇన్ బీఫూలింగ్ ద పీపుల్ బై హిజ్ ఆయిలీ టంగ్ అంటే తన పొగడ్తలతో అందరినీ వెర్రివాళ్ళు చేయడంలో అతను చాలా నిపుణుడు అని అర్థం వస్తుంది. మూడవది పార్ట్ అండ్ పార్సల్. ఈ ఇడియమ్ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. మనం ఎక్కడైనా ఒక ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు మనం చివరిగా మాట్లాడేటప్పుడు ఇదంతా ఉద్యోగంలో ఒక భాగము, మనం ఇంకొక చోటుకు వెళ్ళడం అనేది ఒక కామన్ థింగ్ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ పార్ట్ అండ్ పార్సల్ అంటే ఇన్సెపరబుల్ పార్ట్, అందులో ఒక భాగం అని అర్థం. దీనికి ఎగ్జాంపుల్గా ఇంజురీస్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఏ ప్లేయర్స్ లైఫ్ అంటే ఇక్కడ ఒక ఆటగానికి ఇంజురీస్ అనేవి చాలా కామన్ థింగ్, అది తన లైఫ్లో ఒక భాగం అని అర్థం. సో వ్యూయర్స్, ఈరోజుటి ఎపిసోడ్లో ఇడియమ్స్ చూసాం కదా. ఈ మూడింటిని మీరు బాగా ప్రాక్టీస్ చేసి వీటిని మీరు ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేయండి. వ్యూయర్స్, మీకు కనుక మన తెలుగు టు ఇంగ్లీష్ ఛానల్ని నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. ఇక మరో ఎపిసోడ్తో మరలా కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై. మీ ప్రదీప్.